ఇంత పవర్ఫుల్ రెమెడీని నేను కేవలం 3 రోజులు అప్లై చేశానండి. అంతే నా జుట్టు రాలటం తగ్గిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా రియల్ హెయిరేనండి. నేనేమీ పిక్స్ పెట్టట్లేదనమాట. నా రియల్ హెయిర్ గ్రోత్ గురించి ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అస్సలు లేట్ చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ముందుగా ఇలాగ ఒక బౌల్ని అయితే తీసుకోండి. ఇక అందులోకి 2 స్పూన్ల వరకు మెంతులను అయితే యాడ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడం కోసం మనం బయటికి వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదనమాట. అన్నీ కూడా మన కిచెన్లో దొరికే వాటితోనే, మనకి అవైలబుల్గా ఉండే వాటితోనే ఈ రెమెడీని తయారు చేసుకొని మన జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి. ఇక ఇందులోకి అలాగే 2 స్పూన్ల వరకు టీ పొడిని కూడా వేసుకోండి. జుట్టు కోసం టీ పౌడర్ వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గించడం, జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించడం, జుట్టు మృదువుగా మరియు మెరుస్తూ ఉండటం, తెల్ల జుట్టును నల్లగా మార్చడం వంటి ప్రయోజనాలు అయితే ఉంటాయండి టీ పౌడర్లో. టీ పౌడర్లో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఈ టీ పౌడర్ వల్ల డికాషన్ అనేది తయారవుతుంది కదండి. ఆ డికాషను మన తెల్ల జుట్టును నల్లగా మార్చడానికైతే సహాయపడుతుంది. అలానే టీ పౌడర్ వాడటం వల్ల మన జుట్టు హెల్దీగా, షైనీగా, సాఫ్ట్గా, సిల్కీగా మారుతుందండి. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ టీ పొడి మన ఇంట్లోనే దొరుకుతుంది కదండి. మనం రోజు కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉంటాం. మరి ఈ టీ పౌడర్తో మన హెయిర్ని ఎంచక్కా పెంచుకోవచ్చు అన్నమాట. అంత పవర్ఫుల్ రెమెడీ అండి ఇప్పుడు మనం తయారు చేసుకుపోయేది. ఇక ఇలా 2 స్పూన్ల మెంతులు అలానే 2 స్పూన్ల టీ పౌడర్ని తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఇలాగ స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. ఈ వాటర్ని బాగా మరగనివ్వండి, ఒక 5 to 6 మినిట్స్ వరకు. నా హెయిర్ అనేది ఇంతకు ముందు బాగా ఊడిపోయేదండి. ఎంత అంటే ఇలాగా దువ్వెన పెట్టగానే కింద ఇలా రాలిపోయి పడేదనమాట. అంత హెయిర్ ఫాల్ ఉండేదండి నాకు. అసలు నా హెయిర్ని దువ్వుకోవడానికి చాలా భయమేసిద్ది అనమాట. దువ్వుదామనేసరికి హెయిర్ ఎక్కడ రాలిపోతుందో అనేసి భయమేసేది. కానీ ఇలా ఈ రెమెడీని కేవలం 3 రోజులు వాడానండి. అంతే హెయిర్ రాలటం తగ్గిందండి. ముందు మనకి హెయిర్ రాలటం తగ్గితే తర్వాత హెయిర్ అనేది పెరుగుతుందండి. సో ముందుగా మనం హెయిర్ని రాలటం అరికడితే తర్వాత హెయిర్ అనేది దానికంతట అదే పెరుగుతుందన్నమాట. ఈ రెమెడీ అంత పవర్ఫుల్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక ఇలా రెడీ చేసిన ఈ వాటర్ని మనం 2 బౌల్స్లోకి స్ట్రైనర్ చేసుకోవాలండి. ఇలా ఈ డికాషన్ని స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి 2 బౌల్స్లోకి. ఎందుకో మీకు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుందన్నమాట. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెమెడీని నేనే కాదండి, మా పాప కూడా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మా పాప హెయిర్ అనేది ఎలా పెరిగింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో చూసేయండి. అసలు జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ జుట్టు అంటే చాలా బాగా ఇష్టం ఉంటుంది కదండి. జుట్టు ఉండటం వల్లే మనం అందంగా కనిపిస్తాము. అంతేందుకు మా పాప చిన్నపిల్లనే కదా అనేసి జుట్టు కట్ చేస్తా అంటే అస్సలు ఒప్పుకోదండి. తనకు కూడా అంత బాగా ఇష్టం అనమాట. నేను ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు నాకు కూడా పెట్టు మమ్మీ అని అంటా ఉంటుందన్నమాట. సో తనకు కూడా నేను యూస్ చేస్తానండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయనైతే తీసుకుంటున్నానండి. ఇంకా అప్పుడే అయిపోలేదండి మన రెమెడీ అనేది. ఇలాగా చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. మీడియం సైజ్ అయితే ఇలాగా 1 ఉల్లిపాయనైతే తీసుకొని ఇలా తొక్కను తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మన జుట్టు రాలటం తగ్గిస్తుంది, అలానే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందండి. ఇంకా చుండ్రును కూడా తగ్గిస్తుందన్నమాట. మనం ఈ ఉల్లిపాయని కట్ చేస్తుంటేనే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో కదండి. మన కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తాయి. మరి అంత పవర్ఫుల్ అయిన ఈ ఉల్లిపాయను మన హెయిర్కి అప్లై చేస్తే చాలా బాగా వర్క్ అవుతుందండి. అసలు మీ జుట్టు రాలటం అనేది ఉండదన్నమాట. ఇక ఉల్లిపాయని ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఒక గ్రేటర్ సహాయంతో ఇలాగా గ్రేట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ 1 ఉల్లిపాయ తీసుకున్నా కాబట్టి ఇలాగ గ్రేటర్ సహాయంతో ఇలాగ నేనైతే చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ రసం అనేది జుట్టు ఊడిపోకుండా కాపాడుతుందండి, అలానే జుట్టును బలోపేతం చేస్తుందన్నమాట. ఈ ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లను ప్రేరేపించి జుట్టు వేగంగా పెరిగేలాగా చేస్తుందండి.
ఉల్లిపాయలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు రావటానికి కారణమయ్యే బ్యాక్టీరియా మరియు ఫంగల్ను నివారిస్తుందండి. ఈ ఉల్లిపాయ రసం మన స్కాల్ప్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇంకా మన తలలో ఉండే మంటను తగ్గిస్తుంది, ఇంకా ఇన్ఫెక్షన్లతో పోరాడుతుందండి. అంత బాగా వర్క్ అవుతుంది. మరి ఇలాంటి అన్ని సమస్యలకు ఈ ఉల్లిపాయ ఎంత బాగా హెల్ప్ అవుతుందో చూస్తున్నారు కదా. ఇక ఇలా వచ్చిన ఈ గుజ్జును స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి చూస్తున్నారు కదా మనకి రసం అనేది ఎలా వస్తుందో. ఈ ఉల్లిపాయ రసం అనేది మన హెయిర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటంలో బాగా సహాయపడుతుందండి ఈ ఉల్లిపాయ అనేది. ఇక ఇలా వచ్చిన రసాన్ని మనం తయారు చేసిన ఆ వాటర్లోకి ఈ ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక దీనిని ఎలా మిక్స్ చేయాలి, మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి, మన హెయిర్కి ఎలా వాడాలి, ఎన్ని డేస్ వాడాలి అనేది మొత్తం చెప్తానండి. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. ఈ ఉల్లిపాయ రసాన్ని మనం తయారు చేసాం కదండి డికాషన్ వాటర్, ఆ వాటర్లోకి ఈ ఉల్లిపాయ రసాన్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెమెడీ అనేది తయారైపోయిందనమాట మన హెయిర్కి అప్లై చేసుకోవడానికి. చాలా పవర్ఫుల్ రెమెడీ అండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన జుట్టు రాలటం అనేది ముందుగా తగ్గుతుందన్నమాట. ఇక దీనిని మీరు ఒక స్ప్రే బాటిల్లో కానీ వేసుకోవచ్చు, లేదు అంటే మీరు కాటన్తో మీ హెయిర్కి స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్ప్రే బాటిల్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసుకొని మనం డైలీ మన హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని మన హెయిర్కి స్ప్రే చేయటం వల్ల ఇంచక్క మన స్కాల్ప్కి రూట్స్కి పాయలు పాయలుగా తీసుకుంటూ అప్లై చేసుకోవచ్చండి. అదే మనం చేత్తో కానీ కాటన్తో కానీ అప్లై చేసుకుంటే వాటర్ అంతా కింద పడిపోతుంది కదండి, వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని ఇలాగా స్ప్రే బాటిల్లో వేసుకొని మన హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేసుకుంటూ ఫింగర్స్ తోటి మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఇలా డైలీ మీరు చేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే దీనిని మన హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక 40 మినిట్స్ అలానే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. మీకు ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటే మీరు హెయిర్కి అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచి తర్వాత మార్నింగ్కి హెడ్ బాత్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 డేస్కైనా తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. మీకు ఇరిటేషన్గా ఉంటే ఒక 40 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. ఇక మనం వేరొక బౌల్లోకి తీసుకున్నాం కదండి డికాషన్ని, ఆ బౌల్లోకి 1 స్పూన్ వరకు కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం ఇప్పుడు షాంపూని అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి. ఇలా మీరు టీ పౌడర్తో షాంపూ చేయండి డైలీ, సూపర్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మనం కుంకుడుకాయ రసంతో ఎలాగైతే తలస్నానం చేస్తామో అలానే ఈ షాంపూని మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూని ఆ డికాషన్ వాటర్లోకి మిక్స్ చేసేసుకోండి. మనం షాంపూ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్గా మన హెయిర్కి స్కాల్ప్కి షాంపూని అప్లై చేస్తుంటామండి. అలా చేయకుండా ఇలాగ వాటర్లో నార్మల్ వాటర్లో కానీ ఇలాగ మనం తయారు చేసుకున్న ఈ డికాషన్ వాటర్లో కానీ బాగా మిక్స్ చేసుకొని అప్పుడు హెడ్ బాత్ చేయండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం హెయిర్ సిరం ఒకటి తయారు చేసుకున్నాం, అలానే షాంపూ కూడా రెడీ చేసుకున్నాం. ఇలా వాడండి. కేవలం 3 రోజుల్లో నాకు రిజల్ట్ అయితే కనిపించిందండి. జుట్టు రాలటం అయితే తగ్గిందనమాట ముందుగా, తర్వాత జుట్టు అనేది ఆటోమేటిక్గా అదే పెరుగుతుందండి. మనం తయారు చేసుకున్నాం కదండి ఆ బాటిల్లో సిరం, అది మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 3 to 4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప హెయిర్ని మీకు చూపిస్తా అన్నాను కదండి, చూడండి ఎంత పొడవుగా ఒత్తుగా ఉందో కదా మా పాప హెయిర్ కూడా. సపరేట్గా మనం ఇలాగా ఈ బౌల్లో వేసుకున్నాం కదండి టీ డికాషన్ది, అదైతే మనకి 1 వీక్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో. ఇలాగా ఈ బాటిల్లో వేసుకున్న సిరం ఉంది కదండి, అది మనకి 3 డేస్ వరకు ఉంటుందండి. ఇలాగా మీరు డైలీ మీ హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత ఇలాగా షాంపూ చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి.